రెండవ అధ్యాయము కంటిన్యూషన్ అండి. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మను చంపువానిగా భావించబడువాడను చంపబడువాడుగా నెంచువాడను ఉభయములు కూడా తెలియనివారే. ఏలననగా ఈ చంపునది గాని చంపబడుతున్నది గాని కాదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవతా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ లక్షణములను వివరించుచున్నాడు. ఈ ఆత్మ పుట్టదు, ఎవడు చావడు, ఒకప్పుడుండి మరొకప్పుడు లేకుండటము పోదు. కావున అది పురాతనము, అజము, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరం చంపబడినది, అది మాత్రమే గిట్టదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, ఎవడి ఆత్మను అవినాశనమగు నిత్యుడును నిత్యనికము ఆద్యాంతములు లేనివానగు నిరుంగురో అట్టివారు ఎవరిని ఎట్లు చంపును, ఎవరిని ఎట్లు చంపించును. వాసాజీనాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చినిగిన వస్త్రములను విడిచి వనుజుడు నూతన వస్త్రములను ధరించినట్లే శిథిలమగు శరీరమును విడిచి కొత్త దేహములను ఆత్మ ప్రవేశించును. నైనం చించతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మను ఆయుధములను నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, వాయువు శోషింపజేయలేదు. ఇది నరకబడదు, దహింపబడదు, తడపబడదు, ఎండింపబడదు, నిత్యము, అంతటా నిండియుండును, స్థిరము, సనాతనము, ఇంద్రియములను గోచరింపదు, మనసుచేను ఊహించుటకు కూడా శక్యము కాదు, వికారము లేనిది. ఇట్లి ఆత్మతత్వమును తెలుసుకొని దుఃఖమును దూరీకరింపుము. అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అర్జున, అట్లుగా దేహాత్మములను గల తారతమ్యములు తెలుసుకొన సమర్థుడవై ప్రత్యక్ష ప్రమాణమునే గాని ఇతర ప్రమాణములను అంగీకరింపనొల్లక చార్వాకుల వలె దేహమే ఆత్మమనియు అదెల్లప్పుడూ పుట్టుచు గిట్టుచుండుననియు తలంపులేవి ఆ పక్షమందు కూడా నీవి ఆత్మకై శోకింపబడి లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినదెల్లను గిట్టక మానదు, గిట్టినది మరలా పుట్టియే తీరును. ఈ అది అనివార్యమగు ప్రకృతి నియమము. దీనిని ఉల్లంఘించుట ఎవరికీ సఖ్యము కాదు. అట్టిచో తప్పనిసరియగు మరణములను వగనేలా. పుట్టిన నన్నియు చచ్చుట ప్రత్యక్షంగా చూచున్నాము. నశించిన వస్తు సముదాయము నుండి నూతన వస్తువులను ఉత్పన్నమగుట కూడా అనుభవ సిద్ధమే. చచ్చిన మనుజుడెల్లలను తిరిగి పుట్టుచున్న అనుటకు ప్రత్యక్ష ప్రమాణము లేదు, కానీ ప్రబలమగు ఇతర ప్రమాణములున్నవి. చిన్నపిల్ల అద్భుతమగు శాస్త్ర పరిచయములు ప్రకటించుటయు జన్మాంతర సమాచారములు ఉదహరించుటయు వార్తాపత్రికలందు వినవచ్చుచున్నవి.
ఇంతేకాక పాశ్చాత్య దేశములందు కూడా నేడు మృతులకు వారి జీవులతో సంభాషించు విద్య నానాటికి ప్రబలుచున్నది. ఈ నిదర్శనములను బట్టి దేహపతనంలో వ్యక్తి మృతి చెందుట లేదనియు, లోకాంతరము నుండియే ఉన్నాడనియు, పునర్జన్మ సిద్ధాంతం అంగీకరింపవలసిందేనని తేలుతున్నది. అట్టి ఏడది ఈ దుఃఖింపుట దేని కొరకు? దేహం యొక్క స్వభావం నశించుటే గదా. దానికై విచారించి ఏమి లాభము? అవి నాశనమగు ఆత్మకై దుఃఖించుటకు మహామూర్ఖత్వమే కదా. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, భూతజాలములన్నిటి పుట్టుటకు పూర్వమును మరణించుటకు పిమ్మటను ఎట్లుండునో ఏమగునో తెలియదు కదా. నడిమి కాలమందు మాత్రమే వ్యక్తి అయి ప్రత్యక్ష గోచరమగును. అట్టి క్షణకాలమునకు వారికై వగవదగున. ఆచర్యచ్చవత్పశ్యతి కచ్చిదేనం ఆచర్యవర్ధద్వదతి తథైవ చాన్యః ఆచర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. మరణము గూర్చియు దేహముల పరస్పర సంబంధములను గూర్చియు వింతతో చూచురు, వింతలను పలుకుతునురు, ఆశ్చర్యంతో విందురు. దీనిని గూర్చి విన్నను కన్నను పలికినను కూడా దీనిని నిజముగా నెరుంగున వాడొక్కడూ లేడు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ పర్యాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, ప్రతి దేహమందు నివసించు దేహి లేక ఆత్మ నిత్యుడు, అవధ్యుడు కావున ఏ జీవి కొరకును దుఃఖింప పని లేదు. ఇంతింటిలో ఆత్మానాత్మ వివేకము లేక నిత్యానిత్య వస్తు విచారము ముగిసెను. మరణమనగా దేహము నుండి దేహి వెలువడుట. ప్రతి జీవి యందును దేహము అను రెండు శంఖములు గలవు. ఇందు దేహి నిత్యుడు, చావు పుట్టుకలు లేనివాడు. దేహము ధరించు వస్త్రము లాంటిది, చావు పుట్టుకలను కలది. క్షణికమైన ఈ రెండు సంయోగము కూడా క్షణికమే. వియోగమని అనివార్యము. మరణమగు అరుగు. నీ వియోగము జనన మరు సామాన్యములకు విచారము కలిగించును. అది సరియకు జ్ఞానము లేనందువలనే స్థూల దృష్టికి మహా విపత్తుగా దోచు మరణము సూక్ష్మ దృష్టితో పరిగించిన అంత మహోప్రదమైనగా దానికై వగచుచుండుట అవివేకమును తేలును. నిత్యుడు అమరుడు అగు దేహికై విచారించుట మహామూర్ఖత.